నమస్కారం, నేను రేణు. ఆలయాలు కేవలం కట్టడాలు మాత్రమే కాదు, మన సంస్కృతి సాంప్రదాయాలను, ఆధ్యాత్మికతను ప్రతిబింబించే పవిత్రమైన ప్రదేశాలు. అలాంటి ఆలయాలు పూర్వకాలంలో పలానా రాజు హయాంలో ఓ ప్రసిద్ధి చెందిన శిల్పి తీర్చిదిద్దాడట అని గొప్పగా చెప్పుకునేవాళ్లం. కానీ నేటి తరంలో ఈ ఆలయాలను ఎవరు నిర్మిస్తున్నారు, దాని వెనక ఎవరి కృషి దాగుంది అనే విషయాలను శిల్పం ఆధ్యాత్మికం అనే ఈ డాక్యుమెంటరీలో తెలుసుకుందాం. మనం ఆలయ నిర్మాణం, దాని యొక్క కళ, విశిష్టత మరియు దైవికత గురించి ఎల్లప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే శిల్పకారుల హృదయంలో శిల్పం యొక్క ఉనికి ఎలా కలిగి ఉంటుందో మనం కూడా తెలుసుకోవడం అవసరం. అలా తెలుసుకున్నప్పుడు అద్భుతమైన అనుభూతిని చెందుతాం. ఆయన నిర్మించిన ప్రతి ఆలయం ఒక కథను చెప్తుంది. ఆ కథ మన హృదయాలకు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు కొత్త జీవం పోస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఆసక్తికర ప్రయాణం ప్రారంభిద్దాం రండి. శిల్పకళలో అనుభవజ్ఞుడు, ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలకు శిల్పిగా వ్యవహరించి మన దేశంలోనే కాకుండా అమెరికాలోని అట్లాంటాలో శ్రీ రామాలయ నిర్మాణానికి ప్రధాన శిల్పిగా వ్యవహరిస్తున్నటువంటి వాణి బాలసుబ్రహ్మణ్యం శిల్పకళా మందిరం వ్యవస్థాపకులు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు ఈరోజు మనతో ఉన్న అతిథి. ఆలయ నిర్మాణం గురించి, నిర్మాణంలో ఉండే సాంకేతికత గురించి శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. ముందుగా భారతదేశం గర్వించేలా మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ నలుమూలలా చాటి చెప్పే విధంగా అట్లాంటాలో నిర్మితమవుతున్న శ్రీరామ మందిరానికి మీరు శిల్పిగా వ్యవహరిస్తున్నందుకు ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. నేను కూడా మన ఇండియాలో అంటే భారతీయ శిల్పకళను అమెరికా వరకు అంటే వేరే దేశంలో చేయడం అనేది ఫస్ట్ మనకు చాలా గొప్ప విషయము. ఇలాంటి అవకాశం రావడం చాలా సంతోషం. అసలు ఆలయ నిర్మాణంలో మీ ప్రయాణం 20 సంవత్సరాలు. ఈ ప్రయాణంలో మీ అనుభవాలు ఏంటి? ఒకసారి మీ ప్రయాణం గుర్తు చేసుకోగానే మీకు ఎలాంటి సంతృప్తి కలుగుతుంది? నిజంగా అసలు 20 years ఎలా గడిచిపోయో. అసలు ఆలయ నిర్మాణ కార్యక్రమాల్లో దాదాపు ఒక 200 ఆలయాలు చేసి ఉంటామండి ఇప్పటి వరకు. ఫస్ట్ కెరీర్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మొదటి పెట్టిన ఫస్ట్ ఆలయం విజయవాడలో చిన్నజీయర్ స్వామివారి రామాలయం అండి. కంప్లీట్గా స్వామివారి గైడెన్స్లో జరిగింది. అది 2004లో ప్రతిష్ట అయింది. ఫస్ట్ టైం స్వామీజీ వారి యొక్క హస్తముల ద్వారా స్వర్ణ కంకణ సత్కారం జరిగింది. నాకు 23 years ఉంటాయి అప్పుడు. అంతే మర్చిపోలేని మెమొరీస్. అంటే ఒక కష్టం పడ్డ తర్వాత వచ్చే ఫలితం చూసి చాలా హ్యాపీ ఉంటుంది. అందులో కళాకారులు ఎట్లంటే కమర్షియల్గా పోలేరు పూర్తిగా. వాళ్ళకి ఏంటంటే ఆ విగ్రహం బాగా వచ్చిందా, టెంపుల్ బాగా వచ్చిందా, దీని మీదే ఉంటుంది. కరెక్ట్ దీంట్లో ఇంత ఇన్కమ్ వచ్చి ఇట్లా చూడలేరు. దాదాపుగా ఆర్ట్ మీదనే ఉంటుందండి ఫోకస్. యాదాద్రిలో మాత్రం 5 years ట్రావెల్. అంటే ఎక్కువ టెంపుల్స్, అది శివాలయం చాలా పెద్ద ఆలయం, పైన నరసింహస్వామి టెంపుల్, ఈ రెండు కలిసి చేయడం వల్ల ఎక్కువ డ్యూరేషన్ అయింది. సంతృప్తినిచ్చిన ఆలయం. బెంగళూరులో తిరుమలలో ఎలా ఉందో ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం చేశారు, మైసూర్ రోడ్లో ఉంటుంది. భీమవరంలో ఒక శివాలయం చేశామండి, చాలా చక్కగా వచ్చింది. సో ఇట్లా ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి, ఒక 200 టెంపుల్స్. 23 ఏళ్ల వయసులో శిల్పిగా మీ ప్రయాణాన్ని ప్రారంభించారు. మీకు ఎవరి నుంచి ప్రేరణ కలిగింది?
అది ఇంకా 23 ఏళ్ళ వయసు అని కాదు కానీ ఒక 10 years నుంచి అనుకోండి. 10 ఏళ్ల వయసులోనే అంటే ఈ శిల్పం అనేది అప్పటి నుంచి చేస్తేనే కొంచెం అంటే వేదం చిన్న వయసులో ఎలా నేర్చుకుంటారో శిల్పం కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత చేయాలంటే చేయలేరు. సో అందుకే 10-12 years నుంచి 6th class నుంచే మేము స్కూల్కి వెళ్ళి రావడం, వచ్చిన తర్వాత ఒక 1 hour 2 hours డైలీ ఆ విగ్రహం చెక్కడం అదంతా ప్రాక్టీస్ చేసేవాళ్ళం. నాన్నగారే గురువు గారు మాకు. సో ఆయన ఆధ్వర్యంలోనే ఈ శిల్పాలు చెక్కడం, నేర్చుకోవడం, డ్రాయింగ్ చేయడం చిన్నప్పటి నుంచి ఇంకా విగ్రహాలు మేము ఇంటి దగ్గర బయట ఆ ప్లేస్లో అంతా విగ్రహాలను చూస్తూ పెరిగాము. వంశపారపర్య వృత్తి ఇది. దాదాపు మాది 6వ తరం, 6 generations నుంచి ఇదే ట్రెడిషన్ వర్క్ చేయడం వల్ల ఈ కళ అలాగా ట్రావెల్ అయింది. చిన్నప్పటి నుంచి చూస్తూ ఈ టెంపుల్స్, విగ్రహాలు అంటే ఇంకా మాకు ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. అంటే నాన్నగారు చేసేవారు కదా, మేము చూసేవాళ్ళం. స్వామీజీలు, పెద్ద పెద్ద స్వామీజీలు వచ్చేవారు. రాజకీయ నగర్ రామారావు గారు 83లో వచ్చారట ఇక్కడికి. నేను కూడా నాన్నగారితో పాటు వెళ్ళి ఒకసారి నాకు 10 years ఉండొచ్చు ఆ టైంలో రామారావు గారిని కలవడం జరిగింది ఆ రోజుల్లో విగ్రహాల గురించి. సో అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్. అంటే ఈ వర్క్ నేర్చుకుంటే సో ఈ శిల్పిగా ఇంత గౌరవం ఉంటుంది. అంటే ఈ హార్డ్ వర్క్ తగిన ఈ కళకు గుర్తింపు, ముఖ్యంగా ఈ కళకు ఇంత గుర్తింపు ఉండడం అనేది నిజంగా గొప్ప విషయం. ఎన్టీఆర్ గారితో కలయిక కానీ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? నేను చాలా చిన్న ఏజ్ నాది అప్పుడు. ఆయన దగ్గరికి పిలుచుకున్నారు, నీ పేరేంటమ్మా అని అడిగాడు. అంతవరకే. జస్ట్ నేను కూడా నాన్నగారు మాట్లాడుతున్నారు, నేను అంత దూరంలో నిల్చొని ఉన్నాను. ఎందుకో మరి ఆ రోజు అనుకోకుండా నాకు అవకాశం దొరికింది నాన్నగారితో పాటు వెళ్ళడం. ఇక్కడ శోభానాగిరెడ్డి గారు వాళ్ళ నాన్నగారు అప్పుడు రవాణా శాఖ మంత్రిగా ఉండేవారు. ఆయన ఇంకా ఆళ్ళగడ్డకు వస్తే ఎవరైనా ఫస్ట్ ఇక్కడ చూసేది ఏంటంటే ఫ్యాక్షనిజం ఎంత పేరుందో. నాన్నగారి కష్టం వల్ల శిల్పం అంతే అవేర్ అయింది. ఆళ్ళగడ్డ అంటే ఇదే కాదు, శిల్పాలకు ప్రసిద్ధి. తెలుగు రాష్ట్రాలు మొత్తం కలిపితే కేవలం ఆళ్ళగడ్డలో మాత్రమే విగ్రహాలు తయారవుతాయి అన్నట్టుగా గుర్తింపు రావడం. వారు ముఖ్యమంత్రి స్థాయిలో ఇక్కడికి రావడం, వచ్చిన వెంటనే ఇట్లా శిల్పానికి ప్రసిద్ధి కదా అని చెప్పి అడగడం, ఆ రామారావు గారు మన శిల్పశాలకు రావడం, తర్వాత మేము వారి దగ్గరికి వెళ్ళడం, అట్లా జరిగిందండి. మీరు శిల్పిగా ఎన్నో ఆలయాలు నిర్మించడం జరిగింది. ఎన్నో ప్రసిద్ధమైన ఆలయాలు ఉన్నాయి. యాదాద్రిలో శివాలయం కావచ్చు, పటాన్ చెరువు, మణికొండలో శివాలయం కావచ్చు, అలానే విజయవాడలో బుద్ధ వీల్ కావచ్చు, ఇవన్నీ బాగా ప్రసిద్ధి చెందాయి. అలానే మీకు బాగా నచ్చిన ఆలయం కానీ, లేదా మీరు పర్సనల్గా మీకు బాగా ఇష్టమైన ఆలయం ఏదైనా ఉందా? ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఏంటంటే ఫస్ట్ చేసిన టెంపుల్ మీద ఎక్కువ మమకారం ఉంటుంది విజయవాడ. అంటే ఇంత అవుట్పుట్ రావాలి కానీ ఒక 2 years 2.5 years కష్టపడి చేసాం. తర్వాత ప్రతి ఆలయంలో అంతే ఇంట్రెస్ట్ పెట్టి కంప్లీట్ చేయాలని ఒకటి. అంటే ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క దేవుళ్ళు, రకరకాల రూపాలు ఉంటారు. మనకి హిందుత్వంలో మీరు చూసే ఉంటారు. సో అంటే ఒక్కొక్క దేవుడికి ఉన్న ఆ యొక్క కరెక్ట్గా ఆ శిల్పం చాతుర్యం వచ్చిందా లేదా అనేది దాని మీద నిత్యం ఫోకస్ ఉంటుందండి. సో ఆ విధంగా చేసిన ఆలయాల్లో అయితే ఎక్కువ భీమవరంలో చేసిన శివాలయం, యాదాద్రిలో చేసిన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. కష్టపడాలంటే ఎక్కువ పెద్ద టెంపుల్స్. అంతేవిధంగా ఇప్పుడు అమెరికాలో చేస్తున్న అట్లాంటా టెంపుల్ కూడా నేను ఒక 10 years నుంచి అనుకునేవాడిని, అరే ఫారెన్లో ఒక టెంపుల్ చేయాలి, అవకాశం వస్తే చేయాలి అనుకుంటుండగా ఒక 2 years బ్యాక్ ఈ అవకాశం రావడం. అది కూడా రామాలయాలు చాలా తక్కువ. అమెరికా అటువంటి అక్కడ వెంకటేశ్వర ఆలయాలు అవి ఉండేవి, కానీ ఫస్ట్ టైం రామాలయం ఇంత పెద్ద ఎత్తున ఒక 32 ఎకరాల్లో చేయడం, ఆ అవకాశం మనకు రావడం అనేది చాలా సంతోషం అండి. సాంప్రదాయ ఆలయ నిర్మాణంలో ఉండే ప్రధాన అంశాలు ఏంటి సార్? ఇది ఒక ఆగమశాస్త్ర ప్రకారం వెళ్తుంది. మెయిన్ టెంపుల్లో గర్భాలయం, అర్ధమండపం, మహామండపం మరియు ద్వయస్తంభం, రాజగోపురం అని ఇలా ఒక్కొక్క అంటే టెంపుల్ ఆర్కిటెక్చర్కి ఇది రిలేటెడ్గా అవార్డ్స్ ఉంటాయి. ఆగమశాస్త్రం అంటారు దీన్ని. ఆగమశాస్త్రాన్ని ఫాలో అవుతూ ఇంకా కొందరు కళాకారులు ఏంటంటే వాళ్ళ క్రియేటివిటీ కూడా చూయించుకున్నారు. నేను సౌత్ ఇండియా టెంపుల్స్ చాలా చూశాను. ఒక్కొక్క చోట ఒక్కొక్క శైలి. ఆ శిల్పి అంటే చేసిన శిల్పి ఉండరు, చేయించిన దాత ఉండరు, కానీ శాశ్వతంగా ఉండేవి ఆలయాలు. అందుకే చిన్నజీర స్వామివారు అంటారు, ఆలయాలు చరిత్రకు సాక్ష్యాలు. సో అటువంటి ఆలయాలు స్టోన్తో నిర్మితమైతే అవి కొంతకాలం, కొన్ని తరాలు చూడగలుగుతారని చెప్పి వారు అంటూ ఉంటారు. అట్లా ప్రతి ఒక్క శిల్పికి ఒక్కొక్క వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ, శైలి ఉంటుంది. అంటే మెయిన్గా ఆగమశాస్త్రం ఫాలో అవుతూ
మళ్ళీ దాంట్లో వాళ్ళ క్రియేటివిటీ. సో అట్లా ఒక్కొక్క శిల్పికి ఉన్న థాట్ బట్టి ఆ విగ్రహం ఆ శిల్పం రావడం జరుగుతుంది. ఒక మెజర్మెంట్లో ఒక స్టోన్ మీద కిరీటం ఎంత రావాలి, ఫేస్ ఎంత రావాలి, నాభి వరకు ఎంత ఉండాలి, తర్వాత లెగ్స్ కూర్చున్న దగ్గర వరకు ఎంత ఉండాలి, ఆ పద్మం ఎంత ఉండాలి, ఇదంతా విజువలైజ్ చేసుకుంటూ మనం అక్కడ డ్రా చేయాలి. ఏదైతే మనం డ్రా చేస్తామో అదే ఫైనల్ అయిపోతుంది. ఆ ప్లేస్ లోనే ఆ యొక్క అవయవ పొందిక, ఆ విగ్రహం యొక్క పొందిక అనేది జరుగుతుంది కదా. సో అదే శిల్పిలో ఉన్న చాతుర్యం. అయితే ఏ ఆర్కిటెక్చర్లోనైనా మీరు చెప్పినట్టుగా ఒక విజువలైజేషన్ కావాలి, ఒక క్రియేటివిటీ థాట్ ప్రాసెస్ కావాలి. కాకపోతే ఆలయ నిర్మాణంలో మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని లేదా మన చరిత్రని బ్లెండ్ చేస్తూ ఈ రెండింటిని సమతుల్యం చేస్తూ చేపట్టే నిర్మాణం కావాలి. దీన్ని ఎలా సమతుల్యం చేస్తారు? మన హిందువుల మనోభావాలు. సో ఆలయాలు అంటే అందరూ ఒక శాస్త్రము, ఒక ఆగమ శాస్త్రము, ఇన్ని రిలేటెడ్గా ఉంటాయి. ఎక్కడ కూడా ఒక విగ్రహం చేసినా, ఒక ఆలయం కట్టినా అవన్నీ కూడా ఖచ్చితంగా ఆ యొక్క జాగ్రత్తలు ఫాలో అవుతూనే మనం చేయాల్సి వస్తుంది. అది ఇంపార్టెంట్ అండి. అది మీరు అన్నట్టు శిల్పి చాతుర్యము ఉండాలి, అట్ ద టైం శాస్త్రాలు కూడా కొంచెం ఫాలో అవ్వాలి. ఒక పర్టికులర్ ప్లేస్లో ఆలయాన్ని నిర్మించేటప్పుడు అక్కడ స్థానిక ప్రజల నమ్మకం కానీ అక్కడ హిందూ ధర్మం కానీ ప్రతిబింబించేలా ఎలా తయారు చేస్తారు? ఒక చోట ఒక సాంప్రదాయం ఎప్పటి నుంచో వస్తున్న నమ్మకాలు అవన్నీ ఉంటాయి. అవి డివేట్ అవ్వకూడదు. ఆగమశాస్త్రాలు ఈ శిల్పంది డివేట్ అవ్వకూడదు. ఇవన్నీ డివేట్ అవ్వకుండా అక్కడి నమ్మకాన్ని, ఆ ప్రాంతాన్ని బట్టి కూడా చేయాల్సి వస్తుంది. అసలు మన ఇండియాలో మొత్తం ఆలయాలు చూసుకుంటే సౌత్ ఇండియా అంతా ఒక ఆర్కిటెక్చర్ తెలుస్తుందండి, నార్త్ ఇండియా అంతా ఒక ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. ఆలయ నిర్మాణ శైలిలో గర్భాలయం టు రాజగోపురం వరకు ఇటుపక్క అంటే ఒక చోళ సాంప్రదాయము, ద్రావిడ సాంప్రదాయం అని చెప్పేసి ఇక్కడ మనం ఫాలో అవుతాము. నార్త్ ఇండియా అంతా, ఉత్తర భారతదేశం మొత్తం కూడా మెయిన్ గోపురాలు చాలా హైట్ ఉంటాయి. ఏదైతే మెయిన్ గర్భాలయం గోపురం ఉంటుందో అదే. మన దక్షిణ భారతదేశంకి వస్తే గర్భాలయ గోపురం ఈ యొక్క ఆగమ శాస్త్ర కొలతల ప్రకారం ఉంటూ, రాజగోపురం మాత్రం ఇన్ని స్టోర్స్ అంటే 3 స్టోర్డ్ రాజగోపురం, 3 అంతస్తులు, 4 అంతస్తులు, 5 అంతస్తులు అన్నిటికంటే పెద్దగా ఉన్న రాజగోపురాన్ని మనం శ్రీరంగంలో చూస్తాం, పూర్వపు చేసిన శిల్ప కళ వాటిలో. సో అట్లా ఒక్కొక్క శిల్పి నిజంగా వాళ్ళు ఎంత డెడికేట్ చేస్తే అంత ఆ వర్క్ చేయగలుగుతారు అనేది నిజంగా ఎందరో మహానుభావులు. ఒక్కొక్కళ్ళ దగ్గర ఆ టాలెంట్ అనేది నిజంగా భగవంతుడు ఇచ్చిన ఒక అదృష్టం. అట్లాగా అట్లాంటి ఒక కుటుంబంలో పుట్టి ఒక 6 తరాల గా ట్రావెల్ అవుతూ అందులో మేము ఉండడం అనేది నిజంగా చాలా సంతోషం. ఒకసారి నేను బైపీసీ తీసుకున్నాను ఇంటర్లో, గుంటూరు విజ్ఞాన్లో ఎంసెట్ రాసి తర్వాత ఎంబీబీఎస్ చేయాలని అనుకున్నాను. నాన్నగారి ప్రోద్బలం, అంటే ప్రోద్బలం అనకూడదు కానీ ఆయన ఒక టర్న్ చేశారు. ఎంతమంది డాక్టర్లు ఉంటారు, ఇట్లా కళాకారులు చాలా తక్కువ మంది ఉంటారు. శిల్పి మన ట్రెడిషనల్ వృత్తి ఇది. సో దీంట్లో మనసు పెట్టి చేస్తే ఇంకా అనేది అది నిజంగా అక్షర సత్యమైన. వాణి బాలసుబ్రహ్మణ్యం శిల్పకళా మందిరంలో మనం చూసిన అద్భుతమైన శిల్ప ప్రక్రియ, శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారితో సంభాషణ ఎప్పటికీ మర్చిపోలేనిది. ఆలయ నిర్మాణం వెనుక ఉన్న కథలను ఆయన మనకు వివరించి శిల్పకళను మరింత అర్థం చేసుకునే అవకాశం ఇచ్చారు. ఈ కార్యక్రమం ఇక్కడితో ముగుస్తుంది. మనం మళ్ళీ కలుసుకుంటామని ఆశిస్తూ సెలవు.